ఏంటి సార్, మేము మీకు పనికొస్తామా? ఏమో అనుకున్నా కానీ బాను, యు ఆర్ గోయింగ్ టు రూల్. రే, నిజం చెప్తున్నావా? నేను అనుకున్న విజన్కి నీ అపీరియన్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. యు ఆర్ గోయింగ్ టు బీ మై మోడలే. రే, థ్యాంక్స్ రా. యు ఆర్ చేంజింగ్ మీ. యూ డిజర్వ్ ఇట్ బాను. మేడం మేడం, ఏంటి మీ క్లాస్మేట్ సెలెక్ట్ అయిందా? షూట్ పెట్టేసుకుంటున్నావా? మోడల్ కన్ఫర్మా? మేడం క్లాస్మేట్ అని కాదు మేడం, నా విజన్కి తన అపీరియన్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది మేడం. అవునా? మరి నాకేంటి నువ్వు చెప్పిన కాన్సెప్ట్కి తను అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు అనిపిస్తుంది. మ్యామ్ నేను ఫిక్స్ అయ్యా, షీఈ్ ద పర్ఫెక్ట్ వన్. సి అశ్విన్, నీకు నచ్చింది నాకు నచ్చలేదు. ఒక పని చేద్దామా? ఎవరైతే మనకు ప్రాజెక్ట్ ఇచ్చారో అతన్నే వచ్చి సెలెక్ట్ చేయమని చెప్దాం. ఓకే మ్యామ్, నేను ఆప్షన్ మీద చాలా కాన్ఫిడెంట్ మీద ఉన్నాను. తను సెలెక్ట్ అవ్వదని నీకంటే డబల్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాకున్నాయి. ఆల్ ది బెస్ట్ మేడం. ఆల్ ది బెస్ట్ యూ టూ. చూడండి సార్. తిను ఎక్కడి నుంచి? తిను హైదరాబాద్ సార్. తిను మద్రాస్. ఇది ఇంకో మోడల్ సార్. ఓకే, చెప్పండి సార్, మీకు ఎవరు కరెక్ట్ అనిపించారు? నాకు అశ్విన్ ఆప్షనే కరెక్ట్ అనిపించింది. వీడింటి ఇలా చెప్పాడు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కంగ్రాచులేషన్ మోడల్ గారు, యాడ్ చేయబోదు మీరే. నిజమా? నిజమే, చిన్నప్పుడు నువ్వు వదిలిన బాంబుల మీద ఒట్టు. నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? ఎన్నోసార్లు నన్ను పడుకోబెట్టుకొని నాకు ప్రాజెక్ట్స్ ఇప్పించావు. ఇప్పుడు అది నిజం కాదని ఎవరైనా అన్నారా? నీ వాట్సాప్ చాట్ బయట పెడితే నీ బతికేమవుతుందో తెలుసు కదా. వెల్, బ్రహ్మాండంగా తెలుసు. తెలిసి కూడా నువ్వు తెలిసి కూడా నేను ఇలా చేశానేంటి? ఏయ్, నా గురించి నీకేం తెలిసింది? ఏం తెలిసిందబ్బా నాకు? రేయ్, మర్యాదగా నిజం చెప్పు, నా గురించి ఏం తెలిసింది? ఏం తెలుసబ్బా నాకు? నీ దగ్గర పనిచేసే ఫోటోగ్రాఫర్స్ని నువ్వెలా సెక్షువల్ హెరాస్ చేశావో విత్ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి.